బైబిల్ భాష్యానికి స్వాగతం. ప్రియక దేవుని నామంలో నీకు మేలు కలుగునుగాక. కేవలము నీకు మేలు కలిగించడానికే దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 సూత్రాలను మనకు అందించినాడు. మేలు పొందడానికి తొలి సూత్రం దేవదేవుని బ్రతిమాలుకొనుట లేదా ప్రార్థించడం ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఇర్మియా గ్రంథము. దేవునితో సహవాసము చేసినటువంటి వారికి తప్పనిసరిగా మేలు కలుగుతుంది. యోబు గ్రంథము. దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి ప్రతి బిడ్డకు నిశ్చయంగా దేవుడు మేలు చేస్తాడు. సంకీర్తన 128. దేవుడు మనతో మాట్లాడితే మనకు మేలు కలుగుతుంది. యోబు గ్రంథము 11వ అధ్యాయము. దేవుని మాట విన్న ప్రతి బిడ్డకు నిశ్చయముగా మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. దేవుడు అద్వితీయం అని విశ్వసించి పాటించిన వారికి ఖచ్చితమైన మేలు కలుగుతుంది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం. చివరిగా దేవుని యొక్క మేలు పొందాలి అనంటే దేవునితో నీవు ప్రతి నిత్యం నిత్యం ప్రతి దినం ఆయనతో ఉన్న వారికి మేలు కలుగుతుంది. దేవుడు నీకు మేలు కలిగించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.